చింతపండు మనకు పైసలు ఇస్తాడట. అంతేనా? పాపం చింతపండు చిన్న పైరవీలు చెత్తలేడు. చిన్న పైరవీలు కాదు, చిన్న ఫోన్లు కాదు, చిన్న కథ కాదు. మా పటీలు చీకట్ల 12 గంటలకు 10 గంటలకు ఫోన్ చేస్తారు. నేను ఎవరు చెప్తే ఇంటా, ఎట చెప్తే ఇంటా, ఎప్పుడు చెప్తే ఇంటా. ఇప్పుడు మహేష్ గారితో బీసీ అయిపోయాడు. పోయి మళ్ళా ముదిరాజు బిడ్డకు అధ్యక్ష పదవి ఇవ్వాలంటుండు, నువ్వు దిగిపోవాలంటుండు, ఎమ్మెల్సీ గెలవ అంటుండు. మనం చేసిన లంగా పనులు కబ్జాలు మొత్తం ఈ టీఆర్పీ తెలంగాణ రాజ్యాధికార పార్టీని కబ్జా కోర్ల రాజ్యాధికార పార్టీగా పేరు మార్చిండు, కేఆర్పి అని పెట్టిండు, ఇజ్జత్ తీస్తున్నాడు, బరివత్త నిలబెట్టిండు. ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు మహేష్ గారు అనేటువంటి ఎవరు చెప్తుంటాడో చూడాలి. ఎవరు చెప్తున్నాడో గాలతోనే ఫోన్లు చెప్పాలి, గాలతోనే బతాడియాలి, పైసలు పంపాలి, పైసలు పంపుతావు. మలేషియా ఇగో సింపుల్ అది చెప్తుంటా, నాకైతే పైసలు ఫుల్ అవసరం ఉంది, ఫుల్ అవసరం ఉంది. నువ్వు కోటి పంపించినా కోటి తీసుకుంటా, లక్ష పంపించినా లక్ష తీసుకుంటా, 100 కోట్లు పంపించినా 100 కోట్లు తీసుకుంటా. కానీ ఇది మాత్రం ఆగదురా మలేషియా. నేను ఎవరు చెప్తుంటో వాళ్ళకే చెప్తున్నా, వాళ్ళకే చెప్పుకో. నా సమాధానం నీకు ఇవ్వాలని చెప్తున్నా. నువ్వు ఎంత పంపించినా తీసుకుంటారా, మా పైసలు అయ్యి 20,000 కోట్లు ఉన్నాయి, 20,000 కోట్లు పంపించినా కూడా తీసుకుంటా. పైసలు వద్దన్నా ఎవరికైనా పైసలు కావాల్సిందే. నాకు కూడా అవసరం, మస్తు తప్పులు ఉన్నాయి, మస్తు కట్టాలి. కానీ మలేషియా నీ శంశాగానికి చెప్తున్నా, నీకు చెప్తున్నా, మన సమాధానం ఇంతే. ఫోన్ కొరిచి ట్రై చేయి. నువ్వు ట్రై చేయాలి, వెతికితే దొరకందంటూ ఏది లేదు. ఏ మార్గంలో మహేష్ అనేటువంటి వింటాడో వెతుకు. ఒక మార్గం అయిపోయింది, 2వ మార్గం అయిపోయింది, 3వ మార్గం అయిపోయింది, ఇంకా ఏ మార్గంలో వింటాడు? అన్ని మార్గాలు అయిపోతే ఏం చేస్తావు? దాడి చేస్తావా? అది కూడా సిద్ధమే ఉన్నావు. కానీ తెలంగాణ ప్రజలకు చింతపండు నవీన్ పటేల్ అంటాడు ఎంత లంగా, ఎంత లత్కోరుగాడు, ఎంత లుచ్చనా కొడుకు, ఎన్ని కబ్జాలు చేసిండు, ఎంతమందిని ముంచి ఎంతమంది పక్కలేసి పైసలు సంపాదించండి, మొత్తం లెక్కలు తీయాలి. తీసిన నాకు ఇది ఆగదు. నువ్వు పైసలు ఇచ్చినా ఆగదు, పైసలు ఇవ్వకున్నా ఆగదు, నువ్వు ఎంతమంది పెద్ద మనతో చెప్పించినా కూడా ఇది ఆగదు. ఈ ముందే చెప్తున్నా. ఇక చూడరే, నేషనల్ హైవేల హవా, రాష్ట్ర అంతర్గత రోడ్లకు మాత్రం దిక్కులేని వైనం, జాతీయ రహదారులకు కేంద్రం పెద్ద ఎత్తున నిధులు కేటాబ్బా. ఏమిరు ఇతనా హుషేదారి జితనా భాగేదారి, ఇతనా హుషేదారి జితనా భాగేదారా? కాంగ్రెస్ ఎక్కలేని ప్రేమ వచ్చింది అమ్మ. ఇక రోడ్ అని ఇట్టున్నాయట. నేషనల్ హైవేలపై హవా నడుస్తుంట, రాష్ట్రంలో మరి రోడ్లకు అవకాశం ఇస్తలేరట. అయ్యో, R&B శాఖ. ఇప్పుడు ఈ వార్త ఎందుకు వచ్చింది? ఎప్పుడు ఆయన జరాగిరి నిన్న రేవంత్ రెడ్డి నల్లగొండ జిల్లాలో, అరే లుచ్చకొడుక చింతపండు నవీన్ పటేల్, నిన్న నల్లగొండ జిల్లాలో కోమరెడ్డి వెంకట ఒక దుర్మార్గుడు, ఒక పేదల పెన్నిది ధైర్యుడు దయామయుడు కోమరెడ్డి వెంకటన్న, బీసీల నోట్ల ఉచ్చబోసిన మహానుభావుడు, బీసీ బిడ్డను నల్గొండ జిల్లా సాక్షిగా ఉమ్మడి నల్గొండ ప్రజలందరి ముందర ఒక బీసీ బిడ్డను సభలో అవమానించిండు, కించపరిచిండు. మరి బీసీల కోసం రాజ్యాధికారం తెస్తాని లంగేశాలు ఇస్తున్న లంగమలేశగాడు వాని పేపర్లో రాసి రాదు. చూద్దామా, కరెక్ట్ చూసినాక మారదాం. అమ్మా అయ్యో, బీజేపీలో వార్త వేసిండు, మరి రేవంత్ రెడ్డి వార్త అంటే రెడ్ల ఉచ్చదాగిన చింతపండు నవీన్ పటేల్ అని అంట కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డికి నేనేం చేసినో ఆయనకెరక, ఆయన నాకేం చేసిండో నాకెరక. ఎవడా ఇక్కడ చూతాగంటే తెలంగాణ ప్రజలే చూతాగాను. ఇవన్నీ మాడితే ఏం చేయాలి? రిపోర్ట్ కొట్టాలి. సో దయచేసి లైవ్లో ఉన్న ప్రజలకు చెప్తా ఉన్నాం. సో దయచేసి భారత యువసేన ఛానల్ చూసే ప్రతి ఒక్కరు వీడియో ఓపెన్ చేసిన మరుక్షణమే లైక్ చేసే ప్రయత్నం చేయండి. ఈ సన్నాసి కానీ పేపర్ ఓపెన్ కానీ ఆడేమంటే రిపోర్ట్ కొడతాడు. సో దయచేసి నా తరపు నుంచి ఒకటే రిక్వెస్ట్, మీరు మహేష్ గారికి ఏమైనా సహాయం చేయగలుగుతారంటే మీరు చేయగలిగేది ఒకటే, లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ రుచకుడికి ఇప్పుడు సంసార లెక్క రాసింది. R&B శాఖ మంత్రి మరి మా కోమరెడ్డి వెంకటన్న పెట్టిన మీటింగ్కి కౌంటర్గా ఈ వార్త రాసింది.
ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? వెంకటన్నా ఏం సంగతి, ఏం సంగతి, ఏం నడుస్తుంది మన నల్గొండలో? బీసీలను బాగా అవమానిస్తున్నావా అని లోపల లోపల ఫోన్ కొట్టుంటుంది దొంగ నా కొడుకులు. లోపల లోపల మంది ముందరనే రెడ్ల తిట్టాలి, మంది వెనకంగా పోయి రెడ్ల ఉత్సవం ఆగి రావాలి కాంగ్రెస్లో. ఇది మల్లేశా గారి చరిత్ర. ఇది చాలా ఉంది. జూలై 5 తారీఖు రోజు చెప్తా అని చరిత్ర. ఎంతమంది రెడ్ల ఉచ్చ తాగిండో కాంగ్రెస్లో లేదు తెలంగాణ సమాజంలో అన్ని లెక్కలు పట్టుకొస్తారు. జూలై 5 వరకు ఒప్పుకోవచ్చు. ఇంకేంది రాష్ట్ర రోడ్లు పట్టించుకుంటలేరు సర్కారట. వాజ్పేయి హయాంలో వేసిన రోడ్ అట. మల్లేశ గారు బాగా అందరి లెక్కలు తెలుస్తారట్టున్నాయా మరి? ఇక మా మల్లిగా లెక్కలు రోజు తెలుసాలి. ఎన్ని కబ్జాలు, ఏం కథ, ఏం లెక్క. ఇక చూడు, ఇక చిన్నపిల్లలు మీ ఇళ్ళలో అంటే చూసుకోరా, ఇంతేనా? ఒకటి ఇవన్నీ ఉన్న మొక్కలేనే. ఇక కప్పినోళ్ళకే కప్పుడు. దీని పేరు షేరికల జోరు. ఏం పేరు? షేరికల జోరు. ఈ జోరులు నా జోరు ఏడలేవరా? ఈ జోరు నీ పేపర్లో ఉంది. జోరు ఏడా కనిపించలేదు. ఈ వారు చూడండి రాసినాడే, మనం చూసినాం. ఇన్ని పేపర్ చదువుకుంటూ వచ్చిన. టీఆర్పీలో చేరికల జోరు కాదు, ఇది కేఆర్పి. తప్పు చదువు. కబ్జాకోర్ల రాజ్యాధికార పార్టీ కేఆర్పిలో చేరికల జోరు. కండువా కప్పి ఆహ్వానించిన కేఆర్పి అధినేత చింతపండు. బహుజనుల హక్కుల కోసం పోరాడాలి, పార్టీ ఆశయాలకు ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, కొత్తగా చేరిన వారికి మల్లన్న సూచనలు కాదు, చింతపండు సూచనలు. ఇప్పుడు కొత్తగా చేరిన వాళ్ళకి ఏం చెప్పాలి? కబ్జాలు ఎట్లా చేయాలి, మందిని ఎట్లా ముంచాలి, మంది నోట్ల మన్నెట్ట పోయాలి, కాంగ్రెస్లో ఉన్న రెడ్ల చెడ తాగాలి, కాంగ్రెస్లో వచ్చిన ఎమ్మెల్సీ రెడ్ల ఎంగిలి మెతుకులతో వచ్చిన ఎమ్మెల్సీ ఎట్లా ఉంచుకోవాలి, ఇది సూచనలు చేయి. లేదా మహేష్ గార్సెలా అంటాడు ప్రశ్నిస్తే వాడిపైన దాడులు ఎట్లా చేయాలి, బీసీలను బీసీ అని చెప్పి ఎట్లా మోసం చేయాలి, బీసీ బిడ్డల పైన ఎట్లా యూట్యూబ్ ఛానల్ పైన కుట్రలు చేయాలి, అయితే బీసీలను కాంగ్రెస్లో లేదంటే తెలంగాణలో వచ్చిన రెడ్ల ఎంగిలి మెతుకులతో వచ్చిన సంపాదించిన పైలను ఆ రెడ్ల పైలతో ఎట్లా బీసీలను కొనాలి, మహేష్ గాడ్సేకి ఎన్ని పైసలు ఇవ్వాలి, ఈ సూచనలు చేయి. ఎన్ని పైలు ఇస్తే మహేష్ గాడ్సే మనం తిట్టడు, మనం చేసిన లంగా పనులు బయట చేయడు,